ఏం భాసు, కళ్ళు మూసుకుని ఆ ఆలోచనలేమిటి? నన్ను గురించి ఆశ్చర్యంగా బాధగా ఉందా? నిర్జీవంగా నవ్వాడు చక్రధారి. భగ్నమైన హృదయ విపంచి జీవనరాగాలు అపశృతులు ఆలపించింది. శాంతి కోసం సాగిన వేట అగాధమైన పాప కోపంలోకి లాగింది. స్త్రీ కౌగిట్లో, తాగుడు మైకంలో బాధ తాత్కాలికంగా మరిచినట్టున్నా తర్వాత తీవ్రమైన అశాంతి నన్ను తరుముతుంది. ఆ దైన్యం మానవుడి ముఖంలోకి చూస్తుంటే ఏడుపొచ్చింది భాస్వతికి. ఆమె హృదయం కఠినం కాదు, వెన్నలాంటి మనసు. తన స్వేచ్ఛ స్వాతంత్రాలు ఒక ఉత్తమ పురుషుని పతనానికి దోహదమిచ్చాయి. తను స్వేచ్ఛగా ఇతడి చెలిమి చేయకుంటే ఇతని దుస్థితికొచ్చేవాడా? తన అందచందాలు ఒక ఉత్తమ పురుషుని హృదయంలో ఆశలు రేకెత్తించి ఆ నిండు జీవితాన్ని బలిగొన్నాయి. తన విద్య విజ్ఞానాలకి ప్రయోజనమేమిటి? తనకి స్వేచ్ఛ లేకుండా, విద్యాగంధం లేకుండా, సౌందర్యం లేకుండా ఉంటే ప్రపంచానికి జరిగే లోటేమిటి? తన కారణంగా అధపతనమైన ఆ మానవుణ్ణి అలా వదిలేస్తే తన ఆదర్శానికే అర్థం లేదనిపించింది. భాస్వతి లేచి చక్రధారి సోఫాలో కూర్చుంది నిస్సంకోచంగా. ఒక్క మాటిస్తావా? మాట ఇవ్వడమెంతో తేలికో పుచ్చుకోవడం అంతే తేలిక చపలచిత్తుడికి. అలా తేలిగ్గా నవ్వేకు చక్రధారి. ఏది ఈ అపవిత్ర జీవితానికి వీడుకొలిస్తానని మాటివ్వు. కళ్లనుంచి జలజల అసురులు రాలుతుండగా చేయి చాచింది భాస్వతి. నేను దుర్బలుణ్ణి బాసు, బరువుగా నిట్టూర్చాడు. నిరంతరం నాలో నీ మూర్తి కనిపిస్తుంటే ఇక నాకేం తోచదు, వెర్రెత్తినట్టుంటుంది. కొంతకాలమైనా నిన్ను మరవాలంటే ఈ ఒక్కదారి తప్ప మరి లేదు. ఈ ఒక్కదారి నాకు లేకుండా చేయకు. చిన్నగా సంతృప్తిగా నవ్వింది భాస్వతి. నిరంతరం నీ ఎదుటే ఉంటుంది నీ భాస్వతి, వెనకట్ల అవివేకంతో వెళ్ళిపోదు. నేనొకనాడు అనాలోచితంగా చేసిన పొరపాటును సరిదిద్దుకునే అవకాశం ఈ చక్రధారి. నీ జీవితంలో నాకు ప్రవేశమిచ్చి నీ జీవితాన్ని సంస్కరించినియ్యి. మానవత్వమే ఆదర్శంగా గల ఈ భాస్వతికి ఇంతకంటే పవిత్రమైన బాధ్యత లేదు. రేపుదయమే మా నాన్నగారితో మాట్లాడతాను మన పెళ్లి గురించి. తల పంకించాడు చక్రధారి. పగిలిన దర్పణం అతుకుపడదు. భగ్నమైన ఈ జీవిత దర్పణంలో ఏ ముఖము నిర్మలంగా అందంగా కనపడదు. ఈ జీవితమింతే. నిశ్చేష్టురాలైంది భాస్వతి. ఎన్ని విధాల నచ్చజెప్పినా అతను భాస్వతితో పెళ్లికి అంగీకరించలేదు. గుండెలు పిండే బాధతో వచ్చేసింది భాస్వతి. అది మొదలు మొన్న శ్రీకాంత్ పుట్టినరోజు పండగ సందర్భంలో చూసిందతన్ని. మళ్లీ ఈవాళ వెళుతోంది అతడింటికి. రాభాసు, కారు దగ్గరికే వచ్చి చిరునవ్వుతో ఆహ్వానించాడు చక్రధారి. అవసరమైతే నీ వచ్చేవాణ్ణిగా. మౌనంగా ఇంట్లోకి నడిచింది భాస్వతి. సోఫాలో ఆసీనురాలై తను వచ్చిన పని చెప్పింది. నాకు కొంత డబ్బు అవసరంగా ఉంది, నువ్వు సరదగలవన్న ఆశతో వచ్చాను. కొంతంటే ఎంత? తేలిగ్గా నవ్వాడతను. 2000. చక్రధారి 2000కి చెక్కు రాసిచ్చి, నీకెంత డబ్బు అవసరమే ఉండదు, మీ కాంతికి కదూ అన్నాడు. కరెక్ట్. నీకెలా తెలుసు? ఉన్నత వృత్తిలో ఉండే ఒక యువతి మీద ఎందరి కళ్ళో ఉంటాయి. అందులో అవివాహిత అందమైందైతే మరీను. ఇంట్లో తాగే మంచినీళ్ళ దగ్గర నుంచి తెలుస్తాయి తెలుసుకునేవాళ్లుంటే. నా గురించి నీకు తెలియకపోయినా నీ గురించి నాకు తెలుసు. మీ కాంతిని గురించి కూడా నాకు తెలుసు. ఏంటో అతన్ని చూస్తే ఎదుటి బలం ఎలాంటిదో, పరిస్థితులు ఎలాంటివో ఆలోచించకుండా పద్మవ్యూహంలో కురికే అభిమన్య కుమారుడు గుర్తుకొస్తాడు. అది క్షత్రియ పౌరుషము, ఇది మానవత్వంపై విశ్వాసము. చక్రధారి వ్యక్తిగత విషయాలు మాట్లాడసాగాడు. అమ్మపోయి ఏడాదైంది. ఆవిడ ఉండగా కనిపించని లోటేమిటో ఇప్పుడు కనబడుతోంది. ఇంట్లో నా కోసం ఎదురుచూసేవారు, నా సుఖం కోసం తాపత్రయపడేవాళ్లు లేరు. ఇంటికొస్తే పిచ్చికినట్టుంటోంది బాసు. అందుకని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నా ప్రేమ కోరే పిల్లకాక నా ఉద్యోగం, హోదా, ఐశ్వర్యం ప్రేమించే పిల్లని చూడు, పెళ్లి చేసుకుంటా. ఈ శుభ పరివర్తనకి ఆనందించాలో, ఈ వింత కోరికకి ఏడవాలో పాలు పోలేదు భాస్వతికి. అలాగే చూస్తాను అంటూ లేచింది భాస్వతి. ఆమెను కారుదాకా సాగనంపాడు చక్రధారి. సాయంత్రం క్లబ్బుకి వెళ్లడానికి తయారవుతున్నాడు చక్రధారి. ఓ 20 ఏళ్ల యువకుడొచ్చాడు. ఎవరు? ప్రశ్నించాడు చక్రధారి. మరే, మీరు పెళ్లి చేసుకుంటామన్నారట. నాకు మీ ప్రేమేమీ అక్కర్లేదు, నన్ను పెళ్లి చేసుకోండి. అచ్చు ఆడదాని గొంతుతో అందంగా కూలుకులొలిగిస్తున్న ఆ ఎర్రని యువకుని చూస్తే నవ్వాగింది కాదు చక్రధారికి. ఎవరు పంపించారు నిన్ను? లాయర్ భాస్వతి. ఓహో, నీ పేరేమిటి? రాంబాబు. గంభీరంగా ధ్వనించింది అతడి కంఠం. నాటకాల్లో ఆడవేషాలు వేస్తుంటావా? అవును. అలా చెప్పు.
సరే, రేపు ఉదయం పురోహితుణ్ణి పిలిపించి ముహూర్తం పెట్టించి పంపిస్తానని చెప్పు భాస్వతికి నవ్వాపుకుంటూ చెప్పాడు చక్రధారి. భాస్వతితో ఫోన్లో మాట్లాడాడు. ఏం భాసు, వేళకోళం పట్టించావు నన్ను. మరి ఎలాంటి వాళ్ళైతేనే నీ ప్రేమ కోరేది? ఏ స్త్రీ కూడా భర్త ప్రేమ వాంఛించకుండా ఉండదు. ఆ కార్లపై, భవనాలపై, ఐశ్వర్యంపై అధిక వ్యామోహం ఉన్న స్త్రీ కూడా అంతరంగంలో భర్త ప్రేమ వాంఛిస్తుందన్న సత్యం తెలుసుకో. ఇక ఇలాంటి తెలివిమాలిన కోరికల జోలికి పోవద్దు. ఘాటుగా ఉన్న భాస్వతి సమాధానం విని ఒక్క నిట్టూర్పు విడిచాడు చక్రధారి. తోటపని చేస్తున్నారా రాజా? గులాబీ కొమ్మలు అందంగా కత్తిరించి పాదులు చేస్తోన్న రాజేంద్ర తలెత్తి, ఓ కమలా, రండి, ఏమిటివాళ మా గృహం పావనం చేశారు అన్నాడు నవ్వుతూ. ఏం రావద్దంటారా? కొంటిగా నవ్వింది కమల. తోటపని అంటే మీకిష్టమైంది కదూ. తమ అలవాట్లు, అభిరుచులు తమ హృదయాన్ని ప్రతిబింబించే దర్పణాలని నా నమ్మకం. మీ అలవాట్లు, సరదాలు మీ హృదయ నైర్మల్యం ప్రతిఫలిస్తున్నాయి రాజా. మరి వృత్తిని బట్టో? వృత్తిని బట్టి హృదయపు లోతులు నిర్ణయించకూడదని ఇదివరకే చెప్పాను. అద్భుతంగా మాట్లాడగలరు మీరు. భట్రాజు ఉద్యోగం తర్వాత నిర్వహింతురుగాని వేడివేడి కాఫీ దర్శనమిప్పించండి తొందరగా. తలనొప్పి విపరీతంగా ఉంటే మా బాస్తో చెప్పి వచ్చాను గంట ముందుగా. లేకపోతే 6 గంటలకి ఆఫీస్ నుంచి మనకి విడుదల. తలనొప్పా? ఇంట్లో ఆస్ప్రో ఉంది, తీసుకుంటారా? అబ్బే, అక్కర్లేదు తడబడింది కమల. ఏం, బాధ తొందరగా తగ్గిపోతుంది? ఏదో కొంచెంగా ఉంది, అదే పోతుందిలెదురు. అరే, ఇప్పుడేగా విపరీతంగా ఉందన్నారు. ఇవాళ మీ ఇల్లు చూడాలని మా ఆఫీసర్తో ఆ సాకు చెప్పి వచ్చేశాను. మరి నాతో కూడా చెప్పారే, కాఫీ దర్శనం త్వరగా చేయిస్తారని. రాజేంద్ర నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు. అందాలు చిందుతోన్న తోటలో కొమ్మ వంచి పువ్వు వాసన చూస్తూ పరవశమై హాయిగా పాడుకుంటూ తిరగసాగింది కమల. ఇంత ప్రశాంతమైన తోటలో పర్ణశాలని తలపిస్తూ ఆ చిన్న పెంకుటింట్లో ఏకాంతంగా కాలక్షేపం చేస్తున్న బ్రహ్మచారి రాజేంద్రని చూస్తుంటే తన కన్య హృదయంలో చిలిపి కోరికెల దొంతర మల్లెల రేకులు విచ్చుకుంటున్నాయి. ఓ కొమ్మలో పూచిన నీలి కలువుగారు, రండి, వేడివేడి కాఫీగారు పిలుస్తున్నారు. రాజేంద్ర పిలిచాడు దూరంగా నిలబడి. దారి కడ్డంగా ఉన్న కొమ్మలు, లతలు నెట్టుకుంటూ వస్తూ, నా పేరు కమలండోయ్, కలువ కాదు అంది నవ్వుతూ. నీలికలువ, ఈ పేరు ఎంతో బాగుంది కదూ మీకు. నేను నల్లగా ఉన్నానని వెకిరిస్తున్నారా అంది అలుకగా. అబ్బే, అలా అనుకుంటే పిలవలండి నవ్వేసింది కమల. ఈ ఫోటో ఎవరిది? పుష్ప మాలాంకృతమైన ఫోటో వంక చూస్తూ అడిగింది కమల. మా బాసుది సగర్వంగా చెప్పాడు రాజేంద్ర. చాలా అందంగా ఉంటారా మీ బాస్? మగపిల్లలకి సహితం మరులూరించే మనోజ్ఞమైన రూపం అయింది. ఇద్దరూ వెళ్లి తోటలో కింద కూర్చున్నారు. ఇరువురి మధ్య ప్రస్తుత సాంఘిక పరిస్థితుల గురించి, అటు పూర్వ సాంప్రదాయాల్ని ఉల్లంఘించలేక, ఇటు నాగరికత వ్యామోహానికి దూరంగా ఉండలేక ద్వంద్వరూపు సంతరించుకున్న నేటి సమాజ స్థితి గురించి, ఈ ద్వంద్వభావాల వల్ల వచ్చే అనర్థకాల గురించి చర్చ సాగింది. యువతి యువకులకి స్నేహ స్వాతంత్రం లేకపోతే మన దేశం బాగుపడదు రాజేంద్ర. యువతి యువకులు పరస్పరం ఒకరి నుంచి ఒకరు తెలుసుకోవలసిన విజ్ఞాన విషయాలు, జీవిత సత్యాలు అనేక ఉన్నాయి. దేశ పురోభివృద్ధి దృష్టిలో ఉంచుకుని యువతి యువకులు కలిసివేసే ప్రతి అడుగు ఉత్సాహవంతమై విజయవంతమవుతుందని నా విశ్వాసం. తమ సంతానానికి విద్యాబుద్ధులు చెప్పించి బయటికి వదిలేక కూడా వారిపై తమ అభిమతాల్ని రుద్దడం, ఆంక్షలు విధించడం లాంటి తెలివి తక్కువ పనులు చేస్తుంటారీ తల్లిదండ్రులు. వారి మంచి చెడ్లు వారికే వదిలేసి నిశ్చింతగా ఉండలేరెందుకో. ఇటు తల్లిదండ్రులే కాక తోటి యువతి యువకులు ఒక యువతి యువకుడు స్నేహాన్ని హర్షించరు. ఏదో పుట్టి మునిగిపోయినట్టు గోలెత్తుతారు. అందుకొక కారణముంది. పరస్త్రీని మాతృ సమానంగా ఎంచే రామచంద్రులు, స్త్రీమూర్తిని దేవీ స్వరూపంగా భావించే రామకృష్ణులు చాలా అరుదు. అలాగే స్త్రీలలో కూడా, మేం పతివ్రతలం అన్నట్టు తిరిగే స్త్రీలలో కూడా ఏ కొంచెమైనా చపలం ఉండదనకండి. అంత గొప్ప పతివ్రత రేణుకాదేవికే పుట్టిందట. ఆ వెర్రికి కొందరు లొంగిపోయేవారుంటారు, కొందరు జయించేవారుంటారు. ఒక యువకుడు పరయోతిని చూశాడంటే మొదట స్వార్థమే ప్రవేశిస్తుంది అతల్లో. పూజ్యభావం ఎందరికి కలుగుతుంది? అలాగే స్త్రీ కూడా, వారు ఎంత బుద్ధిమంతులైతేనో స్నేహభావం కలగచ్చు. కానీ ఆ స్నేహం ప్రేమలోకి దారితీసే ప్రమాదం లేదంటారా? స్నేహం ప్రేమలోకి మారే అనేక కథలు చదివాం, అలాంటి సంఘటనలు చూస్తున్నాం. తను చేస్తున్న పనిలోని లోటుపాట్లు, మంచి చెడ్డలు చేస్తున్న వాటికంటే చూస్తున్నవాడికే బాగా తెలుసు.
ఎందుకంటే చేసేవాడి మనసు పనిలో లీనమై ఉండి ఇతర విషయాలు గమనించడు. అందుకే ఒక యువతీ యువకుల స్నేహాన్ని నలుగురు ఆమోదించరు. వారిది దురదృష్టి. అయితే మీరు సిగ్గుపడింది కమల. నేను ఓహో అదా, ఇంత చెప్పడము నన్ను దృష్టిలో ఉంచుకునే అంటే ఆ అమ్మాయి గారు గ్రహించారు కదా. సిగ్గుతో ఎర్రబడిన ముఖాన్ని రెండు చేతులా కప్పుకొని లేచింది కమల. తిరిగి దర్శనం నీళ్ళు కలువా? ఏమో. కమలని గేటు వరకు సాగనంపొచ్చాడు రాజేంద్ర. మళ్ళీ తెప్పించామన్నారుగా వదినా, ఎంత ఖరీదేమిటి? భోజనం చేస్తున్న శ్రీకాంత్ అడిగాడు, తనకి పెట్టిన వెండి కంచం చూస్తూ. ఇదే ఆఖరు, ఇక తెప్పించను, ఈసారి అమ్ముకున్నావంటే అంది సతీదేవి ఖచ్చితంగా. ఇలా బెదిరించడం ఎన్నిసార్లు గుర్తుందా వదినా? 7వసారి. తెప్పించనంటూనే తెప్పిస్తారు. ఎలాగూ తెప్పిస్తారనే ధైర్యంతోటే మధ్య మధ్య వెండి కంచాలు, వెండి చెంబులు మాయించేస్తుంటావు బాబు. ఆ పాడు ఆకుల్లో స్టీలు కంచాల్లో పెట్టేందుకు నా చెయ్యి ఆడదు కదూ. దరిద్రం అనుభవించే వారి బాధ ఎలా ఉన్నా చూసేవాళ్లు కొందరికి కలిగే మనస్సంకటం అధికంగా ఉంటుంది. ఇక ఏం తీరినా నీ ముద్దు ముచ్చట్లు ఇప్పుడే. మనింటికి ఓ చిన్న పాప వచ్చిందంటే ఇక నువ్వు పెద్దవాళ్లతో జమ. నీ గారాబమంతా వచ్చే పాప లాగేసుకుంటుంది. కొద్దిగా సిగ్గుపడింది సతీదేవి. ఏ పాప వస్తుందొదినా? పాపెవరు? కళ్ళెగరేశాడు ఆశ్చర్యంగా. పాప మీ అన్నగారికి పాప. తువాల్తో చెయ్యి తుడుచుకుంటున్న శ్రీకాంత్ ఒక్క గెంతు గెంతాడు వదిన ముందుకు. మా అన్నయ్యకి పాపే? వహ్వా, ఏం శుభవార్త! పాప పాపొద్దు, బాబు కావాలి. చిన్నపిల్లాడే అయిపోయి అన్నగదిలోకి పరిగెత్తాడు శ్రీకాంత్. అన్నయ్య, మనింటికి ఓ బాబుగాడు వస్తున్నాడు, చిన్నారి బాబు. ఆనందంతో శ్రీనివాసుని చుట్టేశాడు. తమ్ముడి కుదుపుల్లో ఉక్కిరిబిక్కిరైపోతూ బాబెవర్రా అన్నాడు ఆశ్చర్యంగా. అన్నయ్య చెయ్యి పట్టుకుని వదిన గదిలోకి దారితీశాడు శ్రీకాంత్. బుల్లిబాబు, వదినకి బుల్లిబాబు అన్నయ్య. శ్రీనివాస్ ముఖంలో 1000 జ్యోత్స్నలు వెలుగొందాయి. భార్యవంక చూశాడు, నిజమేనా అన్నట్టు. పెదవులపై చిరునవ్వు చిందులాడుతుండగా సతీదేవి వదనంలో సంజకెంజాయిలందుకున్నాయి. చూడండన్నయ్య, వదినకి పాప మీదుంది మనసు. ఆడపిల్ల పుట్టి లోకాన్ని ఉద్ధరిస్తుందా ఏమన్నా? ఎంచక్క 8 ఏళ్లకే పెళ్లి చేసి అత్తారింటికి పంపేస్తారు. అందుకని నాకు బాబు కావాలి. జిజియాబాయి శివాజీని వీరపురుషునిగా తయారు చేసినట్టు ఈ బాబాయిగాడు ఆ బాబుగాడిని పెంచుతాడు. స్వార్థంతో కళ్ళుగప్పుకుపోయి పేదవాడి బాధ గుర్తించలేని ధన మదాంధుల సికబట్టి ఆడించగల సమర్థునిగా, సాహసిగా రూపొందించుతాడు వాణ్ణి. పెద్ద లెక్చర్ దంచాడు శ్రీకాంత్. బాబోయ్, వాడికి బాబాయ్ పోలుకులొద్దు. ఇప్పటికే నీతో వేగలకు చేస్తుంటే మరొకడిని మా ప్రాణాలకి తయారు చేస్తానంటున్నావు. వదిన నవ్వుతూ అన్న మాటలకు బొంగమూతి పెట్టి సోఫాలో కూలబడ్డాడు శ్రీకాంత్. అయితే నేను మంచివాణ్ణి కాదన్నమాట. నిర్మలంగా తమ్ముడి ముఖంలోకి చూస్తూ ముగ్ధుడయ్యాడు శ్రీనివాస్. తనని ఇన్నాళ్లు పీడిస్తున్న ఒక సందేహ నివృత్తి జరిగింది ఇవాళ. తమ్ముడికి డబ్బు పిచ్చి చూస్తుంటే ధనార్జనకి వాడు దుర్మార్గుడుగా, దోపిడీగాడుగా రూపొందుతాడేమోనని భయం ఆవేశించేది తన్ని. అన్న ఆస్తికి వారసుడు పుట్టబోతున్నాడని తెలిసినా నిర్మలంగా ఉన్న శ్రీకాంత్ ముఖం తన అనుమానం నివృత్తి చేసింది. కాంత్ చేతిలో డబ్బు ప్రవాహమై పారుతోన్నా దానిపై అతనికి అణుమాత్రమైన లోభం జనించదు. తామరాకు మీద నీటిబొట్టు. తృప్తిగా నిట్టూర్చాడు. సతీదేవి నవ్వుతూ మరిది పక్కగా చేరి అతని జుట్టు మెల్లగా దువ్వుతూ, నిన్ను కన్నతల్లి కడు ధన్యురాలు. మా బాబు మట్టిలో మాణిక్యం. ఈ మాణిక్యాన్ని చాలామంది గుర్తించరు. గుర్తించినా తగిన వెల నిర్ణయించలేరు. మా బాబు మా ఇంటికే కాక లోకానికే వెలుగునిచ్చే మాణిక్య దీపం అంటూ మరిదిని ముద్దు చేసింది. కన్నతల్లి అన్న సతీదేవి హృదయంలో, విన్న శ్రీనివాస్ హృదయంలో సుమంగళి స్మృతి తప్ప మరి వేరే తల్లి లేదు. కాని ఎందుకో ఎన్నడూ లేంది శ్రీకాంత్ మనసు చెదిరింది. ఎవరు నన్న కన్నతల్లి? ఈ సృష్టిలోనే అతని ప్రశ్నకి సమాధానం లేదేమో. ఇక ఇలా విచారిస్తూ కూర్చుంటే లాభం లేదురా బ్రదర్. ఏదో యుక్తి పన్నాలి, డబ్బు సంపాదించాలి. మంచి మాటలతో అడిగితే ఇచ్చేవారు అయిపోయారు గనుక మంచి యుక్తి పన్ని తగిన శాస్తి చేయాలి. ఇంతకీ ఆ మార్వడి వేదవకి ఎంత ఇవ్వాలేమిటి? అడిగాడు ప్రభాత్. 10,000 నిట్టూర్చాడు శ్రీకాంత్. 10 నిమిషాలు ఆలోచనతోటే గడిచిపోయాయి. కూర్చున్నవాడలా ఒక్క గంతేశాడు శ్రీకాంత్ ముందుకు ప్రభాత్. బెస్ట్ ఐడియా, మంచి శాస్తి. శ్రీకాంత్ అక్కడే కూర్చున్న భాస్వతి ఆశ్చర్యంగా చూశారు అతనికేసి. ప్రభాత్ శ్రీకాంత్ భుజం తట్టాడు. ఇక చింత చేయకురా నాన్న, రాత్రి 12 గంటలకి 10,000 రూపాయలు నీ చేతిలో పెడతాను. ఆ మార్వడి పీనుగ తంటా తెంచేయ్. ఎలా తెస్తావు?
నీకెందుకు నా ప్లాన్ సంగతి? నీకు డబ్బు కావాలి, ఇస్తాను, ఇక మాట్లాడకు. లోకాన్ని జయించాను అన్నట్టు మాట్లాడుతోన్న ప్రభాత్ కేసి ఆశ్చర్యంగా చూసింది భాస్వతి. అంత డబ్బు ఎక్కడ్నుంచి తెస్తావు? ప్రభాత్ భాస్వతి చెవిలో గుసగుసలాడాడు. భాస్వతి అయిష్టంగా తలుపుతూ, అదే దుస్సాహసం, వద్దు ప్రభూ అంది. నీకు తెలీదే, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి, అంతే చాలు. మౌనం వహించింది భాస్వతి. రాత్రి తండ్రి పడుకునే ముందు తండ్రికి పాలిస్తోంది మామూలుగా భాస్వతి. పాలగ్లాసు చేతిలో పట్టుకుని ప్రభాత్ వంక చూసింది భాస్వతి. అతనేదో మందు ఆమె చేతికిచ్చాడు. ఆమె పాలల్లో కలిపింది. ఏదో కాని పని చేస్తున్నట్టు మనసు ఎదురు తిరుగుతోంది. ఆపదలో ఉన్న శ్రీకాంత్ గుర్తొచ్చేసరికి గుండె దిటవు చేసుకుంది. గదిలోకెళ్ళి తండ్రి చేతికి గ్లాస్ అందించింది. తండ్రి తాగి పడుకునే వరకు గదిలోనే కూర్చుంది భాస్వతి దినపత్రిక చూస్తూ. 11 కొట్టింది గోడ గడియారం. వరండాలో నౌకరు పడుకుని గుర్రు పెడుతున్నాడు. బాబూరావు గదికి ఎదురుగదిలో బాబూరావు వెదవక్క పడుకునుంది. బాబూరావు దోమతెరలో పొట్టుపరుపు మీద గాఢ నిద్ర పరవశుడే ఉన్నాడు. ప్రభాత్ మెల్లగా వచ్చాడు ఆ గదిలోకి. ఎందుకో భాస్వతి ముఖం వివర్ణమైంది. ప్రభాత్ నిశ్శబ్దంగా తండ్రి మంచం సమీపించాడు. తండ్రి మొలతాడికి కట్టుకున్న తాళం చెవులు తీసుకున్నాడు. మెల్లిగా వెళ్లి ఆయన తలవైపుగా ఉన్న బీరువా తెరిచాడు. ఒక్కొక్క అర తెరిచి చూశాడు. పేర్చిన నోట్ల కట్టలు, వెండి బంగారు వస్తువులు ప్రభాత్ కళ్ళు చెదరగొట్టాయి. అబ్బబ్బా, ఏం లక్ష్మి, ఏం లక్ష్మి! ఈ ముసలాయిన్ని వరించిందే ఈవిడ, నన్ను వరించకూడదు? కుర్చీలో కూర్చుని ఇటే చూస్తోన్న భాస్వతి మెల్లగా, ప్రభూ 10,000 చాలు, ఎక్కువ తీయబోకు, నాన్న గుర్తిస్తే చాలా కష్టం, త్వరగా తీసి తలుపువేయి అంది. నోట్ల కట్టలు 10,000 లెక్కబెట్టి కింద నుంచి తలుపులు మూస్తున్న ప్రభాతు, భయంగా ఇటే చూస్తోన్న భాస్వతి ఒక్కసారిగా అదిరిపడ్డారు. ఏం పనిరాది, దొంగతనానికి కూడా మొదలయ్యారా? మేనత్త గోలెత్తుతూ వచ్చింది. అయ్యో అత్త, మొదట నీ పని పట్టవలసిన మాట ఆలక్ష్యం చేశానే, పొరపాటు జరిగింది. నాలిక కరుచుకున్నాడు ప్రభాత్. ఒరే బాబుగా లేరా, ఇల్లంతా దోచేస్తుంటే ఈ ముద్దు నిద్రేమిట్రా నాయనా? ఒరే బాబు, బాబు! తమ్ముణ్ణి ఊపి ఊపి విసిగిపోయింది అక్కగారు. పలికితేగా కదిలితేగా. ప్రభాత్ యథావిధిగా తాళం చెవులు తండ్రి మొలతాడికి కట్టి, మరేం గాబరా పడకత్తా, రేపు 7 గంటలకి నీ తమ్ముడు యథావిధిగా మేల్కొంటాడు, వెళ్ళి నిశ్చింతగా పడుకో. తాపీగాని భాస్వతితో, వెళుతున్నానే బాసు అని చెప్పి నోట్ల కట్టలు లెదర్ బ్యాగులో పెట్టుకుని వెళ్ళిపోయాడు నిర్భయంగా. కారు వెళ్ళిపోయిన ధ్వని విని ఒక్క నిట్టూర్పు విడిచింది భాస్వతి. మేనత్తని ప్రాధేయపడ్డం నిరర్ధకం. ఆవిడ తెల్లారితే నాన్నతో చెప్పేస్తుంది. ఇక ఉంది తమ పండగ, ఎప్పుడూ అంతే. ప్రభాత్లో ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఈ గండంలోంచి ఎలా బయటపడాలో మెల్లగా లేచి వెళ్ళి తన గదిలో పడుకుంది. ఆమెకు ఆ రోజు కలత నిద్రే తప్ప మంచి నిద్ర ప్రాప్తం లేదు. తమ్ముడు లేవకముందు నుంచే ఆర్భాటం చేస్తున్న మేనత్తని చూస్తుంటే భాస్వతికి భయము, ప్రభాత్కు చిరాకు కలుగుతున్నాయి. ఆవిడ నోరు నొక్కడం బ్రహ్మతరం కాదు. తమ్ముడు లేవగానే అతన్ని కౌగిలించుకుని ఒక్క దెబ్బని ఏడ్చేసిందామె. నిన్న నీకు మొత్తుమందు పెట్టారు, రేపు విషం కూడా పెడతారా బాబు? కన్నబిడ్డలే హంతకులయ్యారా నీకు? మన కొంపకేదో అరిష్టం పొంచుందరా తమ్ముడు అంటూ. బాబూరావుకి రాత్రి జరిగిన విషయం తెలిసింది అక్కగారి ద్వారా. వయసొచ్చిన చేతికి రాని సంతానాన్ని చూసి కుమిలిపోతున్న బాబూరావు ఈ సంఘటనతో మరీ బెంగపడ్డాడు. భాస్వతి తన గదిలో విచారంగా కూర్చునుంది. తండ్రి గదిలోకి రావడం చూసి తలం చేసుకుంది. బాబూరావు కూతురు చేతులు పట్టుకుని వణుకుతున్న గొంతుతో, ఏం తల్లి, రాత్రి మొత్తుమందిచ్చే బదులు ఇంత విషమిచ్చుంటే మీ దారికి అడ్డు తొలగేది కదా. ఇక మీ ఇష్టమొచ్చినట్లు దానధర్మాలు చేసుకునేవారు కదమ్మా. ఆ పని ఎందుకు చేయలేదు? బతికొండగా ఈ ముసలాన్ని చిత్రహింస చేసే కంటే హత్య చేయడం ఏమంత ఘోరం కాదు. అడ్డు తొలగించుకోండమ్మా, అడ్డు తొలగించుకోండి అన్నాడు. నాన్నా! భాస్వతి తండ్రి గుండెల మీద పడిపోయింది ఏడుస్తూ. అప్పుడే గదిలోకి రాబోయి తండ్రిని చూసి గడపలోనే ఆగిపోయాడు ప్రభాత్. ఒరే, ఎంత డబ్బు తీసావురా? 10,000 తొణక్కుండా జవాబిచ్చాడు ప్రభాత్. 10,000? నెత్తిన చేయబెట్టుకుని కోలబడిపోయాడు బాబురావు. అంత డబ్బెందుకు తీసుకున్నావు? అవసరం పడి. నిర్లక్ష్యంగా ఉంది సమాధానం. నీకంత అవసరం పడదురా, ఆ కాంతికి ఇచ్చుంటావు, వాడికి ఇచ్చుంటావు. ఆవేశంతో దుఃఖంతో అరవసాగాడు. ఇది వాడి పనే, నా బిడ్డలకి ఇటువంటి బుద్ధి పుట్టదు. వాడు చెప్పి చేయించిన పనిది. వాడే నా పిల్లల్ని నాకు కాకుండా చేస్తున్నాడు. నాన్న! కోపంగా అరిచాడు ప్రభాత్. తెలివితో మాట్లాడండి. ఆ డబ్బు నా అవసరార్థం తీసుకున్నాను.
ఈ విషయంలో శ్రీకాంత్కి సంబంధం లేదు. ఇక అతని పేరెత్తితే నేను సహించేది లేదు. వాడేరా నా పిల్లల్ని నాకు శత్రువులను చేశాడు వాడు. ఆ కాంతిగాడు. వాడిని జైలుకు పంపితేనే గాని నాకు మనశాంతి ఉండదు. అప్పుడు గాని నా పిల్లలు నా మాట వినరు. రిపోర్ట్ ఇస్తాను వాడి మీద, రిపోర్టు. ఏమనిస్తారేమిటి? హేళనగా అన్నాడు ప్రభాత్. రాత్రి నా ఇంట్లో డబ్బు దొంగలించారని రిపోర్ట్ చేస్తాను. జైల్లో కూర్చోబెడతాను. తండ్రి దాదాపు ఉన్మాదుడయ్యాడు. మీరు రిపోర్ట్ ఇవ్వగానే అతను జైలుకి వెళ్ళడు. ఎలా వెళ్ళడో చూస్తాను. 4 కాసులు నావి కావనుకుంటే మహా పోతాడు. నాన్నా! ఇక సహించలేక అరిచింది భాస్వతి. రిపోర్ట్ ఇవ్వండి. కానీ మీ కూతురే న్యాయస్థానంలో న్యాయం వాదించి కాంతిని విడిపిస్తుంది. అప్పుడు జైల్లో కూర్చునేది కాంతి కాదు, మీ కొడుకు కూతురు. నిన్ను తలదన్నే లాయర్లు బోల్డున్నారు. పోవే, ఏం బెదిరిస్తావు? పంచె ఎగదోపుకుంటూ లేచాడు బాబురావు. కాంత్ అంటే ఏంటనుకున్నారో? అతను ఊ అంటే చాలు మీ కొంప దోచేయడానికి సిద్ధంగా ఉన్నారు అతని సహచరులు. ఆ సహచరుల్లో మీ కొడుకు ఒకడని గుర్తించండి. అందుకే అలాంటివాడు జైల్లో ఉండాలే గాని ఊళ్ళో ఉండతగడు. కొడుకు విసురుతో ఇంకా పట్టుదలొచ్చేసింది బాబురావుకి. కలం కాగితం తీసుకుని రాయడానికి కూర్చున్నాడు. నాన్నా, మీకిది ధర్మం కాదు. భాస్వతి తండ్రి చేతిలోని కలం పట్టుకుంది. ఆమె గొంతులో దైన్యము అర్ధింపు ఉన్నాయి. అదే క్షణంలో నాన్నా, మీకిది మర్యాద కాదు అంటూ కలం కింద కాగితం తీసేశాడు ప్రభాత్. ఆ స్వరంలో తిరస్కారము, హెచ్చరిక ఉన్నాయి. మరిది గదిలోకి తొంగి చూసింది సతీదేవి. గదిలో లైటు వెలగడం లేదు. చిమ్మ చీకటి. అరే, భోంచేసి పైకొచ్చాడే, ఏడీ కాంతు అనుకుంటూ వెళ్లి గదిలో లైటు వేసింది. 2 చేతుల్లో మొహం ముడుచుకుని కుర్చీలో కూర్చునున్నాడు శ్రీకాంత్. చీకట్లో కూర్చున్నావేం శ్రీకాంత్? మరిది దగ్గరగా వచ్చింది. అని మూలిగి ఊరుకున్నాడు శ్రీకాంత్. అతని ముఖం వివర్ణమై ఉంది. మరిది మ్లానవదనం చూస్తూ లోపల బాధగా ఉన్నా పైకి చిరునవ్వుతో, ఈ మధ్య బొమ్మలు గీయడం మానేశావేం కాంత్ అంది. ఆ మధ్య శ్రీకాంత్ పడక గదిలో మాలిని చిత్రపటాన్ని చూసింది తను. మనసునేదో అనుమానం ఆవరించేది. కాని ఈ మధ్య మాలిని చిత్రపటం కనిపించడం లేదు. ఆ మధ్య 2 రోజులు మాలిని ఇంట్లో ఉండి వచ్చినప్పటినుంచి తిరిగి వెళ్ళినట్టు తెలీదు. ఇది కొంత సంతృప్తి కలిగించింది సతీదేవికి. విరక్తిగా అన్నాడు శ్రీకాంత్. ఆ కళారాధన, కళోపాసకులు, శాంతి, విశ్రాంతి ఉన్న మానవుడికే గాని నా బోటివాడికి కాదు. పీకదాకా సమస్యల్లో మునిగి సతమతమైపోతుంటే బొమ్మలు గీస్తూ పాటలు పాడుతూ ఎక్కడ కూర్చోను? ఎందుకొచ్చిన సమస్యలు బాబూ? లోకమంతా నాదే అన్నట్టు తిరిగి తెచ్చుకున్న సమస్యలు. పెళ్లి చేసుకుని పెళ్ళాం పిల్లలు అనుకుంటే ఎంత హాయి ప్రాణానికి? వదినొచ్చిన ఉద్దేశం కనిపెట్టి మెల్లగా లేచి వెళ్ళిపోయాడు. ఇది తంతు, ఇంకెవరితో మాట్లాడ్ను? నిట్టూరుచింది సతీదేవి. మెల్లగా కిందకు వెళ్ళింది. శ్రీనివాస్ భోజనం చేసి విశ్రాంతిగా సోఫాలో కూర్చునున్నాడు. సతీదేవి భర్తకెదురుగా సోఫాలో కూర్చుంది. ఏమండి, ఈ ఏడైనా కాంతికి పెళ్లి చేసేయాలని పట్టుదలగా ఉంది, ఏమంటారు అంది. నేననేందుకేముంది? వాడు వద్దంటుంటే చెట్టును పట్టుకు చేస్తామా, మానును పట్టుకు చేస్తామా? అంటాడు. రేపే సంగతి తేల్చేస్తాను. పాతపాట అయితే సత్యాగ్రహం చేస్తాను. బాపూజీ చూపించిన దారుందిగా. బాగుంది నవ్వాడు శ్రీనివాస్. కానీ ఒక్క పూట కూడా నా సత్యాగ్రహం సాగదని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే అతను నా ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఈ మధ్య రోజూ రాత్రుళ్ళు హాయిగా కబుర్లు చెప్పేవాడు. కానీ ఈ రోజేమిటో అదోలా ఉన్నాడు. ఏమైనా నా సత్యాగ్రహానికి ఇదే తగిన సమయం, ఏమంటారు? అంతకంటేనా? కానీ నాకో భయం ఉంది. ఏంటంటే కాంత్ పెళ్ళయ్యాక అయినా ఈ ప్రవర్తన మార్చుకుంటాడో లేదోనని భయంగా ఉంది. ఇదే త్యాగ జీవనమంటూ ఇదే దానధర్మాలు చేస్తూ ఉంటే ఆ వచ్చే పిల్ల జీవితం అన్యాయం అవుతుంది. ఆ పిల్లదాని ఉసురు బలవంతంగా కాంతికి కట్టబెట్టినందుకు మనకే తగులుతుంది. నాకు ఆ భయం లేదండి. కానీ ఒక ధైర్యం. పెళ్ళయితేనన్నా సంసారం మీద మమత పుడుతుందేమోనన్న ఆశ. చిన్నత్తగారి పెద్దబ్బాయి కాంత్ స్నేహితుడిగా ఒకప్పుడు పెళ్ళొద్దు, సంసారమొద్దు, ప్రజాసేవలో జీవితం ఉపయోగిస్తాననేవాడు. అత్తగారు గడుసు మనిషి కాబట్టి బలవంతాన్ని పెళ్లి చేసింది. ఇప్పుడు చూడండి ఎంచక్కా కోపరం చేసుకుంటున్నాడో. అలా మారగలిగితే మనకంతకంటే సంతోషించదగ్గది లేదు. కాని మా కాంతికి తీసుకొని అందమైన అమ్మాయి కావాలి సుమా, ముసిముసిగా నవ్వుతూ అన్నాడు శ్రీకాంత్. ఇక తమ్ముడు పెళ్లి కొప్పుకున్నట్టే భావించి పొంగిపోతూ, మీ పెదనాన్న కూతురు తన బిడ్డకి 1,00,000 రూపాయలిచ్చి ఇస్తుందట, చేసుకోండి తమ్ముడికి. సతీదేవికి తెలుసు ఆ పిల్ల ఎంత సౌందర్యవతో. ఛే, ఆ పిల్ల, ఆ నల్లపిల్ల కాంతుడి పాదాలొత్తేందుకు కూడా తగదు. 1,00,000 రూపాయలతో వస్తుంది. మరి కాంతికి చెప్పండి, ఒప్పుకుంటాడో లేదో.
నెల 2 నెలలు ఏ తిప్పలు పడకుండా హాస్పిటల్ ఖర్చులు, స్కూల్ ఖర్చులు హాయిగా జరుగుతాయని ఆ పిల్లనే చేసుకుంటానంటాడు. నవ్వింది. శ్రీనివాస్ కూడా నవ్వాడు. తిరిగి సతి చెప్పింది, మన కాంత్ అందానికి తీసిపోని సౌందర్య నిధిని నేనెప్పుడో నిర్ణయించాను. అబ్బో, అప్పుడే నిర్ణయించావు? ఎవరా పిల్ల? హేమమాలిని చెల్లెలు రాధిక. ఎలా ఉంటుంది మన కాంతికి? కాంతుడి భారీగా నేనూహించిన అందం ఆ పిల్లలో ఉంది. ఒకసారి ఏమైందో తెలుసా? మన కాంతికి మాలిని పరిచయమైన కొత్తలో జరిగిన సంగతి. అక్కయమైన అందో ఎంచేతో కాని ఏడుస్తుందట రాధిక. మన కాంతి వెళ్ళాడట. తెలుసుగా ఇతగాడి మనసు. ఏడ్చేవాళ్ళని చూస్తే ఇతను ఏడ్చేంత పనిచేస్తాడు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటూ ఆ పిల్ల చూపుకం పైకెత్తాడట. పూర్తిగా చెప్పకుండానే సతీదేవి గొక్క తిప్పుకోకుండా నవ్వసాగింది. అయితే ఏం జరిగింది? కౌతుకంతో అడిగాడు శ్రీనివాస్. ఒక్కటి వడ్డించింది. ఇదేం మర్యాద? పరాయి ఆడపిల్లని ఇంత చొరవగా ముట్టుకుంటారేమిటయ్యా అంటూ. ఆడపిల్లతో తన్నులు తిన్న మన ప్రతాపవంతుడు ఒకనాడు చెప్పాడు నాతో ఇలా జరిగిందంటూ. అది విన్న తర్వాత ఆ పిల్లనే మన కాంతికి చేసుకుని దెప్పాలన్న పంతము, ఆ పిల్లను కాంతు భారీగా ఊహించుకుంటున్నప్పటినుంచి ఆపేక్ష ఏర్పడ్డాయి. శ్రావణ వరలక్ష్మి నోమప్పుడు పేరంటం సాకుతో ఆ పిల్లని చూడ్డానికి వెళ్ళాను. చూడంగానే ఆ పిల్ల కాంతికి చక్కని జోడు అనిపించింది. ఆ పిల్లని బాగా కనిపెట్టి చూశాను. ఆ పిల్లకి మన కాంతి మీద మనసుంది. కానీ మాలిని విషయంలోనే కొంచెం అనుమానం. ఆవిడికి కాంతిపై సదభిప్రాయం లేదు. చెల్లెల్ని మనింటికి ఇస్తుందో లేదో అన్న సందేహం పీడిస్తోంది. ఓహో, రాధికని కారు పంపించి పిలిపించుకోవడంలో తమరి ఆంతర్యం ఇదన్నమాట అంటూ నవ్వేశాడు శ్రీనివాస్. మానవుడు అనుకున్నట్టే జీవితముంటే ఈ ప్రపంచమెలా ఉండేదో. అప్పుడు ఊహలు నిజ జీవితంలో రూపు ధరించొచ్చు. రూపు ధరించకుండానే అంతరించిపోవచ్చు, లేక తీరని కోరికలుగా నిలిచిపోవచ్చు. కానీ మధుర స్వప్నాలు నిజ జీవితంలో అతి భయంకర రూపంలో సాక్షాత్కరిస్తేనో జీవితమంటేనే భయం పుడుతుంది. సతీదేవి కుట్టుకుంటూ కూర్చుంది. మరిది భోజనానికొచ్చినప్పుడు వెళ్లి విషయం తేల్చాలని. అతను విముఖత ప్రదర్శిస్తే తన సత్యాగ్రహం ఎలా సాగించాలో ఆలోచిస్తూ తన ప్రయత్నం సఫలమైనట్టు, మరిది వివాహం రాధికతో వైభవంగా జరుగుతున్నట్టు ఊహిస్తూ సంతృప్తిగా నవ్వుకుంది. టకటక బూట్లు చప్పుడు విని తలెత్తింది సతీదేవి. రా రవిచంద్ర. సోఫాలోకి చిరునవ్వుతో ఆహ్వానించింది. పోలీసు దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తిని. విరక్తిగా బాధగా నవ్వాడు రవిచంద్ర. క్షమించండి మిసెస్ శ్రీనివాస్, నేను కాంతు స్నేహితుడిగా ఇక్కడికి రాలేదు. పోలీస్ అధికారంతో డాక్టర్ శ్రీకాంత్ని అరెస్టు చేయడానికి వచ్చిన పోలీస్ ఇన్స్పెక్టర్ని. చేతిలోని కుట్టుగుడ్డ కింద పడిపోయింది. కావేరి అనే ఒక వేసి ఇంట్లో నిన్న రాత్రి విఠల్ అనే వ్యక్తిని హత్య చేశాడన్న నేరంపై డాక్టర్ శ్రీకాంత్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఇన్స్పెక్టర్ ఆజ్ఞతో 2 పోలీసులు ఇల్లు సోదా చేయడానికి వెళ్లారు. నిశ్చేష్టత నుంచి తేరుకొని అంది సతీదేవి. హత్య? మాకాంతుడా? రవిచంద్ర, నీకేమైనా మతిపోయిందా? నీ నోటితో ఎలా అనగలుగుతున్నావు? వదినిగారు అని చనువుగా సంబోధించి కాంతుతో సమానంగా ఆమె ఆదరాభిమానాలు చూరగొన్న రవిచంద్ర ఇప్పుడు విద్యుక్త ధర్మానికి కట్టుబడున్నాడు. ఆ అనుబంధానికి ఇక్కడ స్థానం లేదు. ఆ దైన్యమూర్తి ముఖంలోకి సూటిగా చూడలేక తలంచుకున్నాడు రవిచంద్ర. పోలీసులు తిరిగొచ్చారు. పోలీసులు తనని అనుసరిస్తుండగా వెళ్లిపోతున్న రవిచంద్రను కొయ్యబారి చూస్తుండిపోయింది సతీదేవి. జీపు వెళ్లిపోయిన శబ్దం విని ఈ లోకంలో పడింది సతీదేవి. ఇది ఎంతవరకు నిజం? కాంతికి ఒకరిని హత్య చేయవలసిన అవసరం ఏమొచ్చింది? పిచ్చెత్తినట్టయింది సతీదేవికి. శ్రీకాంత్ గదిలో వెతకసాగింది. మరిది నేరాన్ని బయటపెట్టే వస్తువులేమైనా ఉన్నాయేమోనని. బట్టల బీరువాలో ఉన్న శ్రీకాంత్ గుడ్డలన్నీ తీసి గది నిండా పారవేసింది. ఇస్త్రీ మడతలు చెదిరిపోయేలా. ఏముంది? మా కాంతుడు హత్య చేయలేదు గట్టిగా అనుకుంది సతీ. రాత్రి మరిది మ్లానవదనం గుర్తొచ్చేసరికి గుండెల్లో రాయి పడింది. వెర్రెత్తిందల్లా పుస్తకాల బీరువాలోని పుస్తకాలన్నీ గది నిండా పరిచింది. పావుగంటలో గదిలో ఎక్కడెక్కడుండే వస్తువులన్నీ నేలమీద పరుచుకున్నాయి. పడక గదిలోకి పరిగెత్తింది. వెళుతూనే ఎదురుగా ఉన్న డ్రాయరు సరుగు లాగింది. పడగెత్తిన నల్లతాచును చూసినట్టు నిలువెల్లా కంపించసాగింది సతీదేవి. రివాల్వర్. వణుకుతున్న చేతులతో రివాల్వర్ పైకి తీసింది. వదినా! గుమ్మంలో శ్రీకాంత్ కంగారుగా పిలిచాడు. కాంత్, ఎక్కడిది రివాల్వర్? హత్య చేశావా? నువ్వు హత్య చేసుండవు. ఒక పువ్వుని కోయడానికి కూడా నొచ్చుకునే నీ కోమల హృదయం ఒక నిండు ప్రాణాన్ని తీయడానికి ఒప్పుకుంటుందా? వాళ్ళు పొరబడుంటారు. క్షణంలో రంగులు మారాయి శ్రీకాంతుడు ముఖంలో. గంభీరంగా అన్నాడు. అవును, చేశాను. నిలువున నేల కొరిగింది సతీదేవి. వదినా అంటూ దగ్గరికి పరిగెత్తాడు శ్రీకాంత్.
స్పృహ తప్పిన వదినని అమాంతం చేతుల మీదకెత్తుకుని మంచం మీద పడుకోబెడుతున్న శ్రీకాంత్, మిస్టర్ శ్రీకాంత్ అన్న కంచుగంటలాంటి పిలుపు విని తిరిగి చూశాడు. ఇన్స్పెక్టర్ రవిచంద్ర. నేలమీద పడున్న పిస్టల్ జేబులో పడేసుకుని తన చేతులకి సంకెళ్లు తగిలిస్తున్న రవిచంద్ర ముఖంలోకి చూశాడు శ్రీకాంత్. ఆ ముఖంలో ఉన్న గాంభీర్యం వెనుక జరుగుతోన్న సంఘర్షణ ఎలాంటిదో శ్రీకాంత్కి తెలుసు. తన సహచర్యంలో అలవడిన నీతి నిజాయితీలు ఈ పరీక్షా సమయంలో తన ముందే ప్రదర్శిస్తున్న రవిచంద్ర ధర్మదీక్షకి చిన్నగా నవ్వుకున్నాడు శ్రీకాంత్. తలెత్తాడు రవిచంద్ర. మంచం మీద అచేతనంగా పడుకునున్న సతీదేవి వంక ఒకసారి, శ్రీకాంత్ ముఖంలోకి ఒకసారి చూసి కదిలాడు. ఉద్యోగ ధర్మానికి స్నేహధర్మానికి సంఘర్షణ రెండూ రెండే. ఏదీ మెరడానికి వీల్లేదు. అనేక ధర్మ శృంఖలాల్లో బందీ మానవుడు. ఒక్కోసారి తీర్పులేని సమస్యలు ఎదురుపడతాయి. నిజంగా నలిగేది కమిలేది మనిషి. అందుకే నీతి నిజాయితీలకే నిలబడిన మానవుడెప్పుడూ సుఖపడలేదు. ఆర్థిక సుఖమున్నా మానసిక శాంతి అతనికి కరువే. నిజంగా ఈ ప్రపంచంలో సుఖపడ నేర్చిన మానవుడొక్కడే అదృష్టవంతుడు. ధర్మాధర్మ విచక్షణాజ్ఞానాన్ని వీడి నీతి నిజాయితీలకి ఆమడ దూరంలో ఉన్న మానవుణ్ణి ఏ విచారమూ అంటదు. అతన్ని బాధించగలది, బంధించగలది ఈ ప్రపంచంలో లేదు.